చేరుకోవడం జరిగింది. ఇటు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఏదైతే కార్యదర్శులు తెలంగాణకు సంబంధించినటువంటి సిఎస్తో పాటు కార్యదర్శులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. దాంతో పాటు మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి ఆల్రెడీ బయలుదేరారు. మరి కాసేపట్లోనే ఇటు ప్రజాభవన్ కూడా చేరుకున్నటువంటి అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ముగ్గురు మంత్రులు ఈ యొక్క సమావేశంలో కూడా పాల్గొంటారు. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందినటువంటి సిఎస్తో పాటు ముగ్గురు అక్కడ ఉన్నటువంటి కార్యదర్శులు ఆర్థిక శాఖ సంబంధించినటువంటి కార్యదర్శులతో పాటు మరో ఇద్దరు కార్యదర్శులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం గంటన్నర పాటు ఈ యొక్క సమావేశం కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. మొదటిగా చంద్రబాబు నాయుడు ఇటు ప్రజాభవన్ చేరుకున్న తర్వాత పొన్నం ప్రభాకర్ చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలుకుతారు. దాని తర్వాత అక్కడి నుంచి నేరుగా ప్రజాభవన్ జరిగేటువంటి ఈ యొక్క సమావేశం కార్యాలయం కూడా వారు చేరుకున్నటువంటి అక్కడ తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి సమావేశం కూడా పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలపై కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాంతో పాటు ఉన్నటువంటి పరిస్థితులతో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు, నిధులకు సంబంధించినటువంటి అంశాలు, పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు ఏదైతే బ్యాంకు ఉన్నటువంటి బకాయిలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వీరు కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి సమయంలో మాత్రం గతంలో చంద్రబాబు నాయుడు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వారు చేసినటువంటి డెవలప్మెంట్ సంబంధించినటువంటి అంశాలపై కూడా వీరికి వివరించి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాంతో పాటు ఇప్పుడు విభజనలో ఉన్నటువంటి 9th 10th షెడ్యూల్ సంబంధించినటువంటి ఆస్తులు, అందులో నిధులు దానికి సంబంధించినటువంటి కంపెనీలతో పాటు నీటి వివాదం సంబంధించినటువంటి అంశాలపై కూడా కీలకంగా చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మళ్ళీ మీకు చూస్తున్నాను, ఇక్కడ ప్రజాభవన్ దగ్గర ఏదైతే చంద్రబాబు నాయుడు మరి కాసేపు చేరుకోబోతున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మూవ్మెంట్ కూడా క్లియర్ చేసుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి కొద్ది నిమిషాల్లోనే చంద్రబాబు నాయుడు ఇటు ప్రజాభవన్ కూడా చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాదాపు అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఒకసారి మళ్ళీ మీకు చూస్తున్నాము, పూర్తి స్థాయిలో ఆ రోడ్ అంతా కూడా క్లియరెన్స్ కూడా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడుతో పాటు చంద్రబాబు నాయుడు వెంట ఉన్నటువంటి ముగ్గురు మంత్రులతో పాటు కార్యదర్శులు అందరూ కూడా వారు అక్కడ ఆ వాహనాల్లోనే వచ్చేటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి అసలు కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పూర్తి స్థాయిలో ఇక్కడ క్లియరెన్స్ అంతా కూడా చేయడం జరిగింది. అంటే ఈ చర్చలో మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలు, దాదాపు పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి భవనాలకు సంబంధించినటువంటి అంశాలు, ఉన్నటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ అంశాలు అంటే బకాయిలకు సంబంధించినటువంటి కీలకంగా రావాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. కాబట్టి ఎక్కడైతే ముఖ్యంగా బకాయిలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతున్నాయో బకాయిలతో పాటు ఆస్తులకు సంబంధించిన అంటే 9 షెడ్యూల్లో ఏదైతే అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. ఇంకా అనేక యూనివర్సిటీకి సంబంధించినటువంటి అవి కూడా కొంత కొలికి రావాలి. దాంతో పాటు బిల్డింగ్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా కొలికి రావాల్సి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒక క్లియర్ కట్గా చర్చించి ఇవన్నీ అంశాలు కూడా ఒక కొలికి వచ్చేటువంటి అవకాశం తెలుస్తుంది. దాంతో పాటు ఇప్పుడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వారు అంటే తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైనా విభజన లేనటువంటి అంశాలు ఏమన్నా చర్చిస్తే ఖచ్చితంగా తెలంగాణ సంబంధించినటువంటి అధికారులు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సమయంలో అప్పుడు చర్చకు రానటువంటి అంశాలు అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా వీరు చర్చించేందుకు తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఒక డేటాను కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క సమావేశం కూడా చాలా కీలకంగా మారబోతున్నటువంటి పరిస్థితులు అనుకున్నాం. కాబట్టి ఇటు గతంలో చూసాము ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ సమయంలో మనం చూస్తున్నాము చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కూడా చేరుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి మాన్వాయి కూడా ఇటు లోపలికి వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి లోపలికి కూడా వెళ్ళిపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఇప్పటికే లోపలికి కూడా వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కూడా వారు లోపలికి కూడా వెళ్తున్నారు. ముగ్గురు
ఏపీకి ఉన్నటువంటి ఆ మంత్రులు కూడా వరించిన వారితో పాటు కార్యదర్శులు కూడా ఆ సిఎస్ తో పాటు ఈ వాహనాలు చూస్తున్న మంత్రులు కూడా ఈ వాహనంలో వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నారు. మొత్తానికి మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం ప్రారంభం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సుదీర్ఘంగా కీలకంగా ఖచ్చితంగా కొలికొచ్చే విధంగా అన్ని కూడా సామరస్యంగానే చర్చించుకోవాలనే నిర్ణయంతో ఇటు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా ఒక నిర్ణయం కూడా వచ్చినట్టు ఒక నిర్ణయం కూడా వచ్చి దాని తర్వాత మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసినటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుసు. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల పాటు ఇటు తెలంగాణలో ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి